నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుడు గాను శ్రీమతి జయశ్రీ గారు, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, శ్రీ చంద్రారావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది రాష్ట్ర యువతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి జయశ్రీ గారి, శ్రీమతి రమా కళ్యాణి గారి, శ్రీమతి శ్రీలక్ష్మి గారి, శ్రీ ఎం ప్రభాకర్ గారి తండ్రి గారు, కీర్తి చేసిన శ్రీ మాధవరపు రంగనాయకులు గారి సంవత్సరం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు శ్రీమతి రమా కళ్యాణి గారిచే ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు శ్రీమతి జయశ్రీ గారిచే మధ్యాహ్నం భోజనంతో అనగం జరుగుతుంది. అలాగే కీర్తి చేసిన శ్రీ మాధవరపు రంగనాయకులు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాగే కీర్తి చేసిన శ్రీమతి మాధవరపు పద్మావతి గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ వారికి స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. కీర్తి చేసిన శ్రీ మాధవరపు రంగనాయకులు గారికి వారి సంవత్సర సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఉదయం టిఫిన్తో నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాకు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నాలు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడే దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాకు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే కుటుంబ సభ్యులైన శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీ చంద్రారావు గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ ఎం ప్రభాకర్ గారికి, శ్రీమతి పద్మకుమారి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో అందరికీ కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసంచాలు కోరుకుంటూ, అలాగే మీకు నిండితరైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీమతి పద్మకుమారి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి జీవనం మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్దరికి వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు ముసలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న పెంటేశ్వర మరియు ముసలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 ఏళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జయశ్రీ గారు, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, శ్రీ చంద్రరావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు ఉదయం అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. ఏ మడత కాళ్ళ పట్టుకో.